పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గుంప సోమేశ్వర స్వామి దేవాలయ బీటీ రోడ్ మరియు సత్యనారాయణ స్వామి దేవాలయానికి సీసీ రోడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంప దేవాలయానికి ఎన్నో ఏళ్లుగా రహదారి లేదని, ప్రజలు భక్తుల సౌకర్యార్థం రహదారి ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించామని, నిధులు మంజూరు చేయడంతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కొమరాడ మండలంలో పూనేరు పంచాయతీలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజా దర్బార్ ఈ గ్రీవెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం, ఏవైనా మీ సమస్యలుంటే సమస్యలన్నీ కూడా మా దృష్టిలోనికి మీరు తీసుకురావాలని ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా సభ అధ్యక్షులు శేఖర్పాత్రుడు గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు రంగిరెడ్డి మధుసూదన్ రావు గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గులిపిల్ సుదర్శన్ రావు గారికి, అలాగే అరకు పార్లమెంట్ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు గారికి, అలాగే పోల్ మేనేజ్మెంట్ పొట్నూరు వెంకటనాయుడు గారికి, అలాగే ఈరోజు ఈ సమావేశంలో హాజరైనటువంటి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు మరి ఈ సమావేశానికి హాజరైనటువంటి తమ్మయ్య గారికి, అలాగే మరి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనం మీరందరూ కూడా ఏ ఆశయాలతో అయితే